హాయ్ అండి, నమస్తే. ఈరోజు మొలకల్ని క్లాత్లో కాకుండా స్ప్రౌట్ మేకర్లో చేశాను. చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ నేను తీసుకున్న గింజలు, పెసలు, అలసందలు, శనగలు వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఉదయం నానబెట్టుకున్నానండి. నేను వీటిని ఉదయం అంతా నానబెట్టి ఇప్పుడు రాత్రికి ఇలా నాని ఉన్నాయండి. చూడండి, శనగలు, అలసందలు, పెసలు ఇలా బాగా నాని ఉన్నాయి. ఇప్పుడు వీటిలో నీళ్ళన్నీ వార్చేసి స్ప్రౌట్ మేకర్ అడుగున ఉన్న గిన్నెలో సగానికి నీళ్ళు వేసుకోవాలి. తర్వాత ఇలా మనం తీసుకున్న గింజ ధాన్యాలు ఇలా వేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని నేను ఒక రాత్రంతా ఇలాగే పెట్టేశానండి. మరుసటి రోజు ఉదయానికైతే పెసలు, అలసందలు చిన్న చిన్న మొలకలు వచ్చాయి. శనగలు అయితే మరీ చిన్నగా వచ్చాయండి. అందుకే మరి మూత పెట్టేసి ఈరోజు సాయంత్రం దాకా ఇలాగే పెట్టి చూస్తే మొలకలు మరి కొంచెం పెద్దగా వచ్చాయండి. ఈ స్ప్రౌట్ మేకర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. మీకు నచ్చితే మీరు కూడా ఇది ట్రై చేయండి.